హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వాషింగ్ మిషన్ అనమాట. ఈ వాషింగ్ మిషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాడుతూ ఉన్నారు. అయితే ఇవి మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోతే కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ కంప్లైంట్లు వచ్చేసి ఎక్కువ శాతం వెనకాల డిస్క్లు అనేవి పోతున్నాయి. అలా పోతే మనకి చాలా పెట్టుబడి అయిపోద్ది. అంటే 4 నుంచి 5 వేల దాకా పెట్టుబడి అయిపోద్ది అనమాట. ఇంతలా అవడానికి కారణం ఏంటంటే మనకి డ్రమ్ క్లీనింగ్ అనేది సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఇవి ఎక్కువగా డ్యామేజ్ అయిపోతున్నాయి అన్నమాట. ఈ డ్రమ్ అనేది లోపల ఉన్నది స్టీల్ది ఉంటుంది. వెనకాల బాడీకి ఈ కమ్ములు అనేవి సిల్వర్ వస్తాయి అన్నమాట, అల్యూమినియం వస్తాయి. అవి ఏమవుతాయంటే జంకు పడేస్తున్నాయి డ్రమ్ క్లీనింగ్ లేకపోవడం వల్ల. ఇప్పుడైతే ఈ వాషింగ్ మిషన్ అనేది కంప్లైంట్ వచ్చింది. మనం దీన్ని చేస్తున్నాము. చూసారు కదా, దీని పార్ట్స్ అనేవి ఇవి వైరింగ్స్ అన్నీ చూసారు కదా, వైర్లు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రతిదీ సెన్సార్, ఇది ఏమాత్రం తేడా వచ్చినా ఆగిపోతుంది. ప్రతి దానికి సెన్సార్ అనమాట. చూసారా, వెయిట్లు ఇవి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంతే. లోపల ఏమి పెద్ద సిట్టింగ్ ఏమీ ఉండదు. పైన ఒక 2 స్వింగులు ఏలబడుతుంది. స్వింగుల మీద కింద ఏమో 2 జోకర్లు ఉన్నాయి. ఇంకా వెయిట్లు సహాయంతో నిలబడి ఉందన్నమాట. చూసారు కదా, ఇది డ్రమ్ క్లీనింగ్ అనేది సరిగ్గా లేకపోవడంతో ఇది శుభ్రంగా డ్యామేజ్ అయిపోయింది. చూసారు కదా, ఈ కమ్ములు అనేవి బేరింగ్ సెట్స్ అనమాట. బేరింగులు మీద నిలబడి మొత్తం మనకే ఈ డ్రమ్ అనేది బ్యాలెన్స్ అయి తిరుగుతూ ఉంటుంది. అయితే ఇది లోపల అలా బరువు మీద తిరగడం వల్ల ఇది ఎప్పుడైతే తుప్పు పట్టేసిందో చూసారా, జంకు పడేసింది శుభ్రంగానే. ఇలా పట్టేయడం వల్ల ఒక సైడ్ అనేది ఇరిగిపోయింది అనమాట. ఇరిగిపోతే మన ఇనుముకి తుప్పు ఎలా పట్టేస్తుందో దీనికి ఇలా పడేస్తుంది అనమాట. అంటే మనం వాడే సర్ఫెక్సల్ గట్టా ఉన్నాయి కదా, ఇవన్నీ పవర్ ఎక్కువ ఉంటాయి. క్లీనింగ్ అనేది లేకపోతే వాటి పవర్ ఇట్లకి పడేసి ఇలా తినేస్తుంది అనమాట శుభ్రంగానే. ఇలా చేయడం వల్ల ఇది ఒక పక్క ఇరిగిపోయి డ్రమ్ము కొద్దిగా బెండ్ అయిపోయింది, వాలిపోయింది కూడా. ఇలా వాలిపోయి పట్టేసింది అనమాట. మనకి ఇలాగ డ్రమ్ తిరగట్లేదు పట్టేస్తుందని చెప్పేసి అంటే వచ్చి చూసి కంప్లైంట్ అనేది చూసామన్నమాట. చూసి ఇప్పితే ఇలా డ్యామేజ్ అయిపోయింది. చూసారు కదా, ఇది కొత్తది తెచ్చి వేస్తున్నాం అనమాట. ఇప్పుడు డ్రమ్ము ఇప్పడం అనేది కూడా చాలా ఎక్కువ పని తీసుకుంటుంది. ఎందుకంటే చుట్టూ కూడా ఎక్కువ స్క్రూలు ఉన్నాయి. దీనికి నట్లు అనేవి చాలా ఎక్కువ ఇచ్చారనమాట. అంటే పెద్ద డ్రమ్ము ప్లాస్టిక్ కదా, దాని మీద చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి పార్ట్స్ వచ్చేసి చూసారా, ఇక్కడ ఆయిల్ సీల్. ఈ ఆయిల్ సీల్ కానీ పోయిందంటే వాటర్ అనేది బయటికి లీక్ అయిపోద్ది అనమాట. మనం ఏదైనా సౌండ్ వస్తుంది అన్నప్పుడు కానీ కంపల్సరీగా దీన్ని వెంటనే చెక్ చేయించుకుని రిపేర్ అనేది చేయించుకోవాలన్నమాట. ఏ బేరింగ్ అయినా పోయినా గట్టా సౌండ్ వస్తుంది, ఇలాగ ఏదైనా పోయినా సౌండ్ వస్తుంది. ఇలాంటప్పుడు తిప్పితే ఈ ఆయిల్ సీల్ అనేది పోయి మొత్తానికి వాటర్ బయటకు వచ్చిందంటే మోటార్ మీదకి డైరెక్ట్గా కారిపోద్ది అనమాట. ఇలా మోటార్ మీదకి దిగిపోయిందంటే, మోటార్ పోయిందంటే మరి ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది అయిపోతుంది. అందువల్ల ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కాబట్టి చిన్న వాటి గురించి లెక్క చేయకుండా మనం ఈ క్లీనింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారా ఎన్ని స్క్రూలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ లోపల డ్రమ్ ఈ మట్టికే. చూసారా, ఇది లోపల ఎలా ఉన్నదో మొత్తం ఖాళీ. డ్రమ్ అనేది తాడుతో లాగవలసి వచ్చింది పైకి. అంటే ఇరుగ్గా ఉంటుంది కదా, లోపల నుంచి బయటకు రావాలంటే చాలా కష్టమైంది. ఇప్పుడైతే శుభ్రంగా బిగించాము దీన్ని. బిగించేటప్పుడు ఈజీగానే ఉంటుంది. ఆ డ్రమ్ అనేది మనం ఈ వెనకాల గ్యాజెట్ బిగించేసి బేరింగ్లోకి దింపైతే దిగిపోతుంది అది. అప్పుడు ఈ స్క్రూలు అనేవి వేసుకోవడమే. కరెక్ట్గా సిట్టింగ్ చేసుకోవాలి. లోపల రబ్బర్ సీల్ అవి ఉంటాయి, అవి ఏమీ పోకుండా చూసుకోవాలి. ఇప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇప్పాలి, బిగించినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బిగించాలి. చూసారా, ఫ్రీగా తిరుగుతుంది. ఇలా ఇది సైడు చాలా టైం తీసుకుంది. అలాగే పార్ట్స్ కూడా సరిగ్గా దొరకట్లేదు అనమాట. చూసారా, ఇది డ్రైన్ పైపు. ఈ పైప్ నుంచి వచ్చేసి మోటార్కి ఉంటుంది అనమాట. ఇది మోటార్. ఇది మనం డైరెక్ట్గా ఓపెన్ చేసి వెళ్ళిపోయేది కాదు. ఆటోమేటిక్గా పంపు ఆన్ అయ్యి బయటకు తోడుతుంది. టైమింగ్లో ఉంటుంది కాబట్టి ఏమన్నా మనకి పినీసులు కాయిన్స్ ఏమైనా వచ్చినా కానీ ఇందులో ఉండిపోతాయి అనమాట. మనం ఇక్కడ డోర్ ఓపెన్ చేసి తీసుకుంటాము. ఇది పవర్దే. ఈ పవర్ బోర్డు అనేది ఇందులో ఉంటుంది అనమాట. ఈ బోర్డు కంప్లైంట్ ఒక పవర్ కంప్లైంట్ అయితే అందులో చూసుకోవాలి. ఇవి 2 మోటార్లు అనమాట. మనకి వాటర్ తీసుకుంటుంది కదా, ఈ మోటార్లో లోపలికి తోడతాయి. ఇవి సెన్సార్లో డోర్ సెన్సార్ ఒకటి, అలాగే మోటార్ సెన్సార్ ఒకటి, ఇవి 2ను. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇది చూసారు కదా, ఈ డ్రమ్కి ఎన్ని స్క్రూలు ఉన్నాయో చుట్టూరు. మనకి చూసారు 2-3 అంగుళాలకి ఒక స్క్రూ ఉన్నట్టుగా ఉందన్నమాట. అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఇప్పుకోవాలి. ప్లాస్టిక్ గట్టిగా వేసినా పగిలిపోద్ది. అలాగే మనం మామూలుగా క్రాసులు ఎక్కించినా కానీ లూజులు అయిపోతాయి అన్నమాట. మళ్ళీని
ఇది పైన మనకిచ్చేసి డ్రమ్‌కి లోపలికి లిక్విడ్ వెళ్ళేదనమాట. వాషింగ్ మిషన్ లిక్విడ్ పోస్తాం కదా! అది ఇందులో పోస్తాము. సరుగులాగా ఉంటుంది. మనం బయట లాగుతాము. అందులో పోసి లోపలికి గెంటితే ఆ వాటర్‌తో మిక్స్ అయ్యి లోపలికి దిగుతదనమాట అది. చూసారు కదా! ఇది ఈ బాక్స్ నుంచి ఈ కింద బ్లాక్‌ది ఉంది కదా! ఈ బ్లాక్‌ది లోపలికి వెళ్ళేదనమాట. ఇవన్నీ కూడా ఈట్లికి పైపులు. ఇది వెనకాల వచ్చేసి దీనికి పుల్లీ ఉంటది వెనకాల. చక్రం ఇంకా బిగించలేదు. ఈ పుల్లీ నుంచి ఈ మోటార్‌కి బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ సహాయంతో ఈ డ్రమ్ అనేది తిరుగుతది. చూసారు కదా! డ్రమ్ము వెయిట్‌లతో సహాయంతో ఇది కరెక్ట్‌గా నిలబడతదనమాట. ఇదైతే మొత్తంగా ఫిట్ అయింది. ఇప్పుడు దీన్ని ట్రైల్ అనేది ఏసి చూద్దాము. చూసారు కదా! బిగించడం అనేది దగ్గర దగ్గర గంట పైనే పట్టిందనమాట. అంత టైం తీసుకుందది. ఇప్పుడైతే దీన్ని ట్రైల్ అనేది ఏద్దాము. ఎలా తిరుగుతుందనేది ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడైతే డ్రమ్ చాలా ఫ్రీగా ఉంది. పట్టేసిదనమాట. క్రాస్ అయిపోయింది. ఇలా ఇరిగిపోవడం వల్ల ఒక సైడు. డ్రమ్ము చాలా వెయిట్ ఏమి ఉండదు. కానీ ప్లాస్టిక్ మొత్తం అంతా కూడాని. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఇప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి. ఓకే. చూసారు కదా! ట్రైల్ ఏస్తున్నాము. స్మూత్‌గా తిరుగుతుంది ఇప్పుడు. ఈ డిస్ప్లే కూడాని ఇదేమైనా కంప్లైంట్ వచ్చిందంటే వెంటనే అన్ని ఎర్రర్‌లు వచ్చేసి ఏమి పని చేయవన్నమాట. డోర్ కూడా లాక్ అయిపోతే రాదు. ఈ డిస్ప్లే పనిచేస్తేనే మనకి డోర్ ఓపెన్ అవుతుంది. అలాగే మిషన్ కూడా తిరుగుతుంది. ఇప్పుడైతే ఇబ్బంది ఏమి లేదు. చాలా బాగా తిరుగుతుంది. కంప్లైంట్ వచ్చేసి అది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్లో పెట్టండి. అప్పుడు మేము చేసే వీడియోలని వెంటనే మీ మొబైల్కి వచ్చి చేరుతూ ఉంటాయి. ఓకే, వీడియో కడదాకా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.